కృష్ణా జిల్లాలో వీర్నాల సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి స్టెమ్ అండ్ స్పోర్ట్స్ కాంపిటీషన్ ప్రారంభమైంది. 3 రోజుల పాటు ఈ క్రీడోత్సవాలు కొనసాగుతాయి. వివిధ క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. కబడ్డీ, ఎస్ఐ, రైటింగ్, చెస్ తదితర ఆటలు క్రీడల్లో ఈ పోటీలు జరుగుతున్నాయి. మొదటి రోజు 2000 మంది ఈ కార్యక్రమానికి హాజరైనట్లు నిర్వాహకులు వీర్నాల సంస్థ ఫౌండర్ ఎన్ఆర్ఐ వీర్నాల బాలాజీ చెప్పారు. పరిణితి చెందే వయసులో పిల్లలకు ఆటలు ఎంతో ముఖ్యమన్నారు. సంక్రాంతి స్టెమ్ అండ్ స్పోర్ట్స్ కాంపిటీషన్ త్రూ ఈ సంవత్సరం మొట్టమొదటిగా మేము కొన్ని కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. చిన్న పిల్లల నుంచి 6th క్లాస్ నుంచి, అంటే పిల్లల యొక్క మెదడు, పిల్లల యొక్క మెచ్యూరిటీ ఇక్కడి నుంచే మొదలవుతుంటుంది. సో ఈ చిన్నప్పుడే వీళ్ళల్లో కొంచెం ఈ చదువు, ఈ కాంపిటేటివ్నెస్, ఇవన్నీ ఏదో ఎగ్జామ్ చదువుకున్నామా, పాస్ అయ్యామా, బయటకు వచ్చామా అన్నట్లు కాకుండా కొంచెం ఇవన్నీ మెదడులో వీళ్ళకి గట్టి బీజాలు పడాలనే ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం. ఇందులో చెస్, కబడ్డీ, క్విజ్, ఎస్ఏ, మ్యాథ్ ఒలింపియాడ్, సో వీటితో పాటు కబడ్డీ ఈ కాంపిటీషన్స్ అన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మామూలుగా నేను ఇక్కడ చదువుకొని తర్వాత మా నాన్నగారు వ్యాపార రీత్యా హైదరాబాద్లో సెటిల్ అవ్వడం, దాని తర్వాత నేను హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి నేను అమెరికా వెళ్ళి నేను అక్కడ స్థిరపడ్డాం. సో జీవితంలో కొంచెం అలా ఎదుగుతూ వచ్చాము, అంతా బాగానే ఉంది. కానీ చూస్తే ఏదో ఒకటి చేయాలి మన ప్రాంతం. నాకు చిన్నప్పటి నుంచి మన ప్రాంతం అంటే అదొక పిచ్చి, అభిమానం కూడా కాదు, పిచ్చి. సో ఇక్కడ ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశం మీద అనుకుంటూ ఉంటాను. సో గత లాస్ట్ 10 సంవత్సరాలుగా నేను నా లైఫ్లో నేను కెరియర్లో సెటిల్ అవుతున్న టైం నుంచి ఏదో ఒకటి చేస్తూ వచ్చాను. కాకపోతే అది అలా ఆ ఇన్సిడెంట్ బై ఇన్సిడెంట్ ఒకటి కాకుండా మనం కొంచెం బ్రాడర్ లెవెల్లో మనతో అయినంత చేయాలి, ఇంకా కుదిరితే నాతో పాటు ఇంకొక 4 ఎన్ఆర్ఐలు కూడా కలుపుకొని ఇంకేదైనా బాగా చేయాలి అనే ఉద్దేశంతో ఈ కాంపిటీషన్ ఫస్ట్ టైం నిర్వహించాను. సో ఇది నేను మొదలుపెట్టినప్పుడు నాకు ఎన్ఆర్ఐ మిత్రులు ఎంతో మంది మేము సాయం చేస్తామని వచ్చారు. బట్